ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా అన్నది ఎంత ఘనంగా జరుగుతోందనేది మనం చూస్తూనే ఉన్నాం. హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధకుంభమేళాని ప్రతి 6 ఏళ్లకొకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకొకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. ఇంతకుముందు 2013 సంవత్సరంలో ప్రయాగ్రాజులో మహాకుంభమేళా నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాలో ఒక మహిళా నాగసాధువుని గంగానదిలో స్నానం చేస్తుండగా ఆపేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈశ్వరుని బలంగా విశ్వసించే వాళ్ళైతే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. జనవరి 2025లో దాదాపు 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళాకు దేశ నలుమూలల నుంచి మాత్రమే కాక విదేశాల నుంచి భక్తులు ఇంకా సాధు సంతువులందరూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే కుటుంబాన్ని ఇంకా వేరే ఇతర కోరికల్ని త్యజించిన ఒక సాధ్వి మహాకుంభమేళాకొచ్చింది. చాలా కఠినమైన ధ్యానం, తపస్సు వల్ల సిద్ధ విద్యలనేవి తనకు అబ్బాయి. దీంతో ఈమెని అందరూ దేవతగా చూస్తున్నారు. చాలా సాధారణ జీవనశైలిని జీవిస్తూ అసాధారణ విద్యలు ఈమె సొంతం కావడంతో ఈమె వద్ద శిష్యరికం చేసేందుకు చాలామంది ఆసక్తి చూపించేవారు. అయితే సాధ్విగా వీరికున్న కఠిన నియమం ప్రకారం ఉదయాన్నే 4 గంటలకి స్నానం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎంతటి చలికాలమైనా, ఎండాకాలమైనా, వానాకాలమైనా, సాధ్వి అయినా సాధు అయినా ఎవరైనా ఈ నియమాన్ని తప్పకుండా పాటించాల్సిందే. తన నియమంలో భాగంగా సాధ్వి స్నానం చేయడానికి గంగానదిలోకి దిగింది. గంగానదిలో స్నానమన్నది కేవలం శారీరక ప్రక్రియ కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియ. గంగానదిలో స్నానం చేయడమంటే ఆత్మని శుద్ధి చేసుకోవడం అన్నమాట. గంగా స్నానం ద్వారా సాక్షాత్తు పరమశివుని అనుగ్రహం అనేది కలుగుతుంది. సాధ్వి కుంభమేళాకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక్కడే కొన్ని నెలలు ఉండాలని నిర్ణయించుకుంది. అందుకోసం మహాకుంభమేళా ప్రారంభం కాకముందే నెల రోజులు ముందుగానే చేరుకుంది. ఉదయం 4 గంటల సమయానికి స్నానం చేద్దామని గంగాఘాటుకొచ్చిన సందర్భంలో చల్లటి వాతావరణం, ఆధ్యాత్మికత ఇలా అంతా అక్కడ భక్తుల్ని మాత్రమే కాక సాధ్విని కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే గంగానదిని మొత్తం క్లీన్ చేసి ఉండడాన్ని చూసి స్నానం చేసేందుకు ఎవరూ లేక ఘాటు ఖాళీగా ఉండడంతో సాధ్వి స్నానం చేయడానికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి ఇక స్నానం చేద్దామని చెప్పి గంగానదిలో దిగుతుండగా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి గంగానదిని శుభ్రపరుస్తున్నాం, ఇప్పుడు స్నానం చేయడం కుదరదు అన్నారు. అయితే సాధ్వి మహామయి మాత్రం చాలా ఓపిగ్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఆ సమయంలో పోలీస్ అధికారితో నేనిప్పుడు స్నానం చేయకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు అని అనడంతో పోలీస్ అధికారికి కోపం వచ్చింది. అయితే ప్రయాగ్రాజ్లో రాత్రంతా గంగానది క్లీనింగ్ పనులు చేస్తూ ఉదయమంతా భక్తుల్ని గంగానదిలో స్నానం చేయడానికి అనుమతిస్తున్నారు. ఆ తర్వాత సాధ్వి మహామయితో నువ్వు ఈ రాత్రి సమయంలోనే ఎందుకు స్నానం చేయాలి? ఇంకా రోజంతా సమయం ఉంది కదా స్నానం చేయడానికి. ఈ సమయంలో ఎవరైనా స్నానం చేస్తున్నట్టు నీకు అనిపిస్తోందా అని పోలీస్ అధికారి సాధ్వి మహామయితో అన్నారు. అయితే అప్పటి వరకు సాధ్వి మహామయి పోలీస్ అధికారితో చాలా వినమ్రతతో వ్యవహరించింది. కానీ ఆ పోలీసు వాడుతున్న అసభ్య పదజాలాన్ని విని సాధ్వి మహామయికి బాగా కోపం వచ్చింది. ఇక అక్కడి నుంచి దూరంగా వెళ్లి ధ్యానముద్రలో కూర్చుంది. అయితే అక్కడున్నవారు అందరూ సాధ్వి మహామయి వెనక్కి తగ్గింది అనుకున్నారు. సాధ్వి మహామయి దృష్టిలో గంగానదిపై ఎవరికీ అధికారం లేదు, సాక్షాత్తు శివుని జటాజోటం నుంచి ప్రవహిస్తోందని, అలాంటి గంగానదిలో స్నానం చేయడానికి ప్రత్యేకంగా సమయం అంటూ ఏమీ ఉండదని అనుకుంది. అసలు అద్భుతం ఇక్కడే జరిగింది. సాధ్వి మహామయి అక్కడ క్లీనింగ్ జరుగుతున్న మిషన్ల పేర్లు కూడా ఎత్తలేదు. ఇక ఆ తర్వాత జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ క్లీనింగ్ చేస్తున్న మెషిన్లన్నీ పనిచేయడం ఆగిపోయాయి. అయితే క్లీనింగ్ చేస్తున్న మిషన్ల చక్రాల కింద చెత్త మొత్తం ఇరుక్కుపోవడం వల్లే మెషిన్లు పనిచేయట్లేదేమోనని చెప్పి అక్కడ పనిచేసేవారంతా ఆ మిషన్ల కింద ఇరుక్కుపోయిన చెత్తనంతా తొలగించారు. అయినా సరే ఆ మిషన్లు పనిచేయడం లేదు. ఇక మెషిన్లు ఎందుకో పనిచేయడం లేదని చెప్పి మిషన్లను బాగు చేసే మెకానికల్ ఇంజనీర్స్ని పిలిపించారు. అయితే అక్కడికొచ్చిన మెకానికల్ ఇంజనీర్లు మెషిన్లంతా పరిశీలించి మెషిన్లకు ఏమీ ప్రాబ్లం లేదని, అంతా బావుందని పోలీస్ అధికారులతో చెప్పారు. మాకైతే ఏ ప్రాబ్లం కనిపించటం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆ మెకానికల్ ఇంజనీరింగ్ బృందంలోని ఒక ఇంజనీర్ ధ్యానంలో ఉన్న సాధ్వి మహామయిని చూసి ఆమె మొహంలో వెలుగుతున్న దివ్య తేజస్సును చూసి సాధ్వి మహామయి ఆశీస్సుల్ని తీసుకుని ఆయన ముందు కూర్చున్నాడు.
ఆ మెకానికల్ ఇంజనీర్ అక్కడున్న అధికారులందరికీ ఈమె మహేశ్వర్కు చెందిన సిద్ధసాధ్వి అని చెప్పాడు. ఆ మెకానికల్ ఇంజనీర్ పోలీస్ అధికారులతో, నా చిన్నప్పుడు పాము కాటు వేస్తే మా తల్లిదండ్రులు నన్ను ఈమె వద్దకే తీసుకొచ్చారు. వెంటనే ఏదో అద్భుతాన్ని సృష్టించి నా ప్రాణాన్ని కాపాడింది. నేనిప్పుడిలా ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఈ సాధ్వి మహామయి. ఇక సాధ్వి మహామయిని స్నానం చేయకుండా అడ్డుకున్న పోలీస్ అధికారి ఈ మెషిన్లు పని చేయకపోవడానికి కారణం ఇదేనని ఒక అంచనాకొచ్చారు. ఇక అధికారి తనలో తను ఇది ఆమె స్నానం చేసే సమయమని, ఆమెను నేను అడ్డుకుని చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకుని ఒకరి తర్వాత ఒకరు ఆ సాధ్వి మహామయి వద్దకు వెళ్లి, మేము చేసింది చాలా తప్పు, మమ్మల్ని క్షమించండి అని అందరూ సాధ్వి మహామయి వద్దకొచ్చి వేడుకోవడం మొదలుపెట్టారు. ఇక పోలీసు వారందరూ సాధ్వి మహామయి వద్దకు రాగానే, మీరెందుకు బాధపడుతున్నారు, నేను బాధపడాలి అని వారితో అనగా, పోలీసు అధికారులు మీరిప్పుడు వెళ్లి స్నానం చేయొచ్చు అని సాధ్వి మహామయితో అనగా, సాధ్వి మహామయి పోలీసు అధికారులతో ఇప్పుడెలా స్నానం చేస్తాను, ఇప్పుడు సమయం ఉదయం 4 గంటలైందని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ తమ చేతుకున్న గడియారాన్ని చెక్ చేసుకోగా నిజంగానే సమయం ఉదయం 4 గంటలయింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న అందరి రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఏకంగా సమయాన్ని మాయించేసేంత మహిమున్న సాధ్వి మహామయికి అక్కడున్న వారంతా అభిమానులుగా మారిపోయారు. అందరూ జై సాధ్వి మహామయి అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇక తిరిగి మళ్లీ గంగానదిలో ఉదయం 4 గంటలకి స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం చేసి తిరిగి ఒడ్డుకు చేరుకునేలోపే ఆగిపోయిన మెషిన్లన్నీ పనిచేయడం ప్రారంభించాయి. ఇప్పటిదాకా సాధ్వి ఆదేశం కొరకే ఈ మిషన్లన్నీ వేచి చూశాయేమో అని అందరూ అనుకున్నారు. ఇక యథావిధిగా క్లీనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇలా సాధ్వి మహామయి చాలా పెద్ద అద్భుతాన్ని చేసింది. ఏది ఏమైనా ఈ భూమి సాధు సంతువుల భూమి. సాధు సంతువులు ఈ భూమి కోసం ఎంతో కొంత పుణ్యాన్ని చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళని అవమానించటం కానీ, చెడుగా చూడ్డం కానీ చాలా తప్పు, చాలా పెద్ద పాపం కూడా. ఏది ఏమైనా సాధ్వి మహామయి లాంటి మహానుభావులు చాలామంది ఈ భూమి మీద నడయాడుతూ ఉన్నారు. అటువంటి సాధ్వీల్ని ఏదో ఒక దాని పేరు మీద ఇబ్బంది పెడితే ఇలాగే వారి చమత్కారాల్ని, మహిమల్ని చూపిస్తూ ఉంటారు. ఇలాంటి అద్భుతాలు మహాకుంభమేళాలో చాలా జరుగుతున్న పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు విదేశీయులు కూడా మన హిందుత్వం అంటే పెద్ద ఎత్తున మక్కువ చూపుతున్న పరిస్థితి ఉంది. అది మన సనాతన హిందుత్వం మహిమ. అందుకే ఇప్పుడు మఠాలలో విదేశీ సాధువులు కూడా వారి లగ్జరీ లైఫ్ స్టైల్ని వదులుకుని సనాతన ధర్మం వైపు వస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి అంటే దాదాపు 144 సంవత్సరాల తర్వాత వస్తోన్న ఈ మహాకుంభమేళా ద్వారా సనాతన ధర్మం గొప్పతనం అన్నది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచే అవకాశం ఉంది. ఇప్పటికే అత్యంత బిలియనర్లు కూడా ఈ మహాకుంభమేళాకు రావడంతో ఇప్పుడు మహాకుంభమేళా అన్నది మరింత పేరుగాంచింది. యాపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భార్య ఇటీవల ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సాధ్వి ఘటన అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఈ మొత్తం ఘటన పట్ల మీరు ఏం అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.